కార్యక్రమాల అభివృద్ధి జరుపుతూ ముందుకు పోయారు. వారిని మేడం సైడ్కి ఉండండి మేడం. మేడం సైడ్కి అమ్మా మీ దగ్గరికి వస్తుంది అక్కగారు, పేరు పేరున పలకరిస్తున్నది. కొంచెం ముందు గ్యాప్ ఈనాటి ఈ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనలు ఆర్కేపురం డివిజన్ ఆర్యవైశ్య అధ్యక్షుడు పొద్దుటూరు శ్రీనివాస్ గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గారు, మంచుకొండ సురేందర్ గారు, జగిని రమేష్ గారు, వీరందరి సహాయ సహకారాలతో వారి తెలిసిన వాళ్ళందరినీ కూడా మనం దయచేసి పిలుచుకున్నారు కాబట్టి కూర్చోమని చెప్పాలి. పొద్దున 7:30కి వెళ్ళిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు అక్కగారు ఇప్పటి వరకు 12 గంటలు 8 వరకు కూడా ప్రజలలో మమైక్యమై తనదైన శైలిలో అభివృద్ధి కాలనీలో ఏ నేపథ్యంతో ఈ ఆర్యవైశ్య మన ప్రియతమ నాయకురాలు వీరు ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించు కాలనీ సంక్షేమమే వారి ధ్యేయంగా ముందుకు పెట్టుకొని కాలనీ అభివృద్ధి పదంలో నడిపిస్తూ ముందుకెళ్తున్న మన ప్రియతమ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారు. అక్క మీరు అక్కగారికి స్వాగతం సుస్వాగతం. బొగ్గారపు దయానంద్ గారు ఎమ్మెల్సీ గారు స్వాగతం సుస్వాగతం. మల్లేష్ అన్నగారు ఎమ్మెల్సీ గారు స్వాగతం సుస్వాగతం. శ్రీధర్ చైర్మన్ గారు సార్ పేరు పేరున అందరినీ కూడా. బాలశ్యామ్ గుప్తా ఎన్టీఆర్ నగర్ సార్ రండి సార్. చంద్రశేఖర్ గారు, తోట రంగయ్య గారు, వెంకటరమణ గారు సార్ దయచేసి పేరు పేరున పిలిచిన అందరికీ పైకి రాగలరు. అసోసియేషన్ అధ్యక్షులు గౌర్ శెట్టి చంద్రశేఖర్ గుప్తా గారు వారి యొక్క సందేశం ఇవ్వగలరు సార్. ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూర్చోవాలి బ్రదర్. యూత్ ప్లీజ్. చైర్మన్ మాజీ మార్కెట్ కమిటీ రామ్ నరసింహ గౌడ్ గారు డయాస్ మీదకి రాగలరు సార్. మహేందర్ యాదవ్ గారు, శ్యామ్ గారు ఎన్టీఆర్ నగర్ ప్రెసిడెంట్ బాలశ్యామ్ గారు సబితా అక్క గారికి శాల్వా. వాసవి మారుదయ గీతి అందుకో నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో కలంకార గగనం సాగగ సేవ వీర్యం రోగగ విశ్వజననీ వాసవి మారుదయ గీతి అందుకో సౌహార్ద. సార్ కొంచెం సార్ కొంచెం అటెండ్ అది లాంగ్ తీసుకొని అరుణ్ భాయ్
ఎవరితో ఉండాలంటే మీ ఇష్టం అది. మరి అటువంటి అవకాశం మనకి ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారి గురించి చెప్పాలంటే ఒక గంట పడుతుంది. నిజంగా కూడా పొద్దున ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పనిచేసే ఏకైక మహిళ సబితా ఇంద్రారెడ్డి గారు. దీని తర్వాత భోజనం కొంచెం గట్టి కొట్టండి, మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది, గట్టి కొట్టండి. మరి అలాంటి సబితా ఇంద్రారెడ్డి గారు మనకు చాలా కాలం నుంచి ఎమ్మెల్యేగా మంత్రివర్యులుగా ఉండి ఈ చుట్టుపక్కల కాలనీలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి మూల కారణంగా వారు ఉన్నారు. ఈ రోజు ఏ సమస్య వారు ముందుకు వెళ్ళినా ఇమీడియట్ గా స్పందించేది వారొక్కరే. అంటే ఒక్కరు ఉంటే వాటి కింద ఉన్నటువంటి మొత్తము యంత్రాంగం అంతా పనిచేస్తుంది. సబితా ఇంద్రారెడ్డి గారు ఒక టెలిఫోన్ చేస్తే 100 మంది మనకు ఇక్కడ హెల్ప్ చేయడానికి వచ్చారు. మరి అలాంటి వ్యక్తిత్వాన్ని మనం గౌరవించాలంటే మనం ఏం చేయాలి? ఇది మీరు ఆలోచించాల్సిన విషయం. మీ నోటి ద్వారా చెప్తే బాగుంటుంది, నా నోటి ద్వారా చెప్తే ఏం బాగుంటుంది. ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏం చేయాలండి? అంటే మనం మళ్ళీ మంత్రివర్యులను ఆ మంత్రి పొజిషన్ లో పెద్ద పొజిషన్ లో ఉండాలి. ఇంతకుముందు అక్కగారు మనకు హోమ్ మినిస్టర్ గా ఉండి ఏ మాత్రం అల్లర్లు లేకుండా అన్ని లేకుండా కాపాడేటటువంటి తల్లి శక్తిగా మనం భావించాలి. మరి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక శక్తి అని నేను చెప్పాను. మరి ఇంతమంది శక్తులు ఏకమైనప్పుడు ఏ శక్తి కూడా మన దగ్గరకు రాదు. అక్కడ రవికుమార్ ఉన్నాడు, 24 hours పనిచేస్తారు. వెంకటేశం గారు ఆరోగ్యం ఏమని ఉండదు, ముందు పనిచేసే వ్యక్తిత్వం. శ్రీనివాస్ గారిని మీరు చూస్తే పేపర్లో కనబడని పేపర్ శ్రీనివాస్ గారి గురించి ఉండదు. దయానంద్ గారి గురించి చెప్పాలంటే నేను మా బాబు గురించి చెప్పినట్టు బాగుండదు. అతి సామాన్యమైన వ్యక్తి, అందరినీ ఆదరించే వ్యక్తి, ఒక ఎమ్మెల్సీగా ఉండి కామన్ మ్యాన్ దగ్గర కూడా పలకరించే ఏకైక ఎమ్మెల్సీ నా లైఫ్ లో 74 ఏళ్లలో చేసినటువంటి ఏకైక వ్యక్తిత్వం. రమారాజు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, వైశ్యుల గురించి ఎన్నో పాటుపడుతుంటారు. ఈ మధ్యకాలంలోనే వారు సేవా కార్యక్రమాల్లో దీన్ని తెలంగాణ చాలా ముందుకు తీసుకుపోతున్నారు. ఉప్పల వెంకటేశం గారు వీరు ఎన్నో ట్రస్టులు స్థాపించారు. వారికి నా గురించి బాగా తెలియదు, నాకు వారి గురించి బాగా తెలుసు. వీరు మన తలకొండపల్లి వాస్తవులు, అక్కడ వీరు ఎన్నో ఇండ్లు కట్టించారు. ఎంతమంది పేద ప్రజలకు వీరు వైద్యదానం చేశారు, విద్యాదానం చేశారు. మరి అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఈ మధ్య కాలంలోనే మన గవర్నమెంట్ గమనించి, అయ్యా నువ్వు కూడా ఒక ముఖ్యుడు, నిన్ను కూడా గమనించాలి, సేవ చేయడానికి మీరు ఉపయోగపడతారని వారికి మధ్యనే మిషన్ భగీరథ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకి ఎంతో మందికి మనకు సహకరించినటువంటి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టి ఇదేందండి మీరు పొలిటికల్ చెప్తున్నారని నన్ను అడగవచ్చు. ఆత్మీయ సమ్మేళనం ఎవరి గురించి పెట్టాం? మనం ఎవరి గురించి పెట్టాం చెప్పండి సార్, నోరు లేదా? సబితా ఇంద్రారెడ్డి గారి గురించి ఆత్మీయ సమ్మేళనం పెట్టాం. ఆత్మీయ సమ్మేళనం మరి మనం అందరినీ ప్రజలని పిలవలే. దయానంద్ గారు ఒక వాట్సాప్ మెసేజ్ లో కొంతమందికి నేను కొంతమందికి ఇలా చెప్పడంతో ఇక్కడ చేరినారు తప్ప మనం ఏ విధమైనటువంటి బ్యానర్లు కట్టలేదు, ఏ విధమైనటువంటి పోస్టర్స్ పెట్టలేదు. ఓన్లీ వాట్సాప్ ద్వారా మనం 800 నుంచి 1000 మందిని ఇక్కడ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాం. 100% గా వాలంటీర్ గా వచ్చిన మీరు అందరూ కూడా ఒక ఫోర్స్ గా నేను భావిస్తున్నాను. ఒక డ్రాప్ పోతే ఒక ఓషన్ గా మారుతుంది. ఆ ఓషన్ మనం కావాలనుకుంటున్నాం. మరి ఈ చిన్న డ్రాప్స్ ఎన్నో డ్రాప్స్ గా మారి మనము సబితా ఇంద్రారెడ్డి గారికి ఈ వచ్చే ఎలక్షన్ లో మనము గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. మరి నేను ఎక్కువ సమయాన్ని తీసుకోవాలంటే ఇంకా చాలాసేపు మాట్లాడవచ్చు, ఎందుకు మాట్లాడవచ్చు, గుర్తు విషయాలైతే నేను మాట్లాడలేను. వ్యక్తిత్వం ఉంది, వ్యక్తిత్వం వెనుక అటువంటి గుణగణాలు ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కువ మీకు బోర్ కలిగించకుండా ముఖ్యమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు స్టేజ్ మీద, నాకంటే పెద్దలు, అనుభవజ్ఞులు, అన్నిట్లలో ఆరితేరిన వారు ఉన్నారు. వారికి నేను మళ్ళీ మైక్ అందజేస్తాను. నెక్స్ట్ అమరావతి లక్ష్మీనారాయణ తెలంగాణ మహాసభ ప్రెసిడెంట్ వారిని మాట్లాడాలని కోరుతున్నాను. నిర్వహించినటువంటి కార్యక్రమం ఎన్నికల గురించి దయచేసి సభలో తప్పుదారిన పట్టేయకండి. ఎవరే కానీ ఎవరు వచ్చినటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు 4 మాటలు మంచి మాటలు చెప్పి మనం ఎన్నికల్లో ఏ విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపాలా సూచనలు చేసేందుకు అందరూ వచ్చారు. ఆ కార్యక్రమం పూర్తి చేసుకుందామని చెప్పి అందరికీ మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈరోజు మనం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకే కాకుండా ఈ రాష్ట్రంలో మన అన్ని జిల్లాల్లో కూడా 4 జిల్లాల్లో చూసినట్టయితే సిద్దిపేటలో దాదాపుగా 600 కోట్ల రూపాయలు మన ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి ఇచ్చి ఈరోజు మరి ఇనాగ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది, బిల్డింగ్ కూడా.
అదేవిధంగా నిజామాబాద్లో ఈ రాష్ట్ర శాసనసభలో ఏకైక శాసనసభ్యుడు మనకు ఉన్నటువంటి బిగాల గణేష్ గుప్తా అన్నగారి సారథ్యంలో దాదాపుగా 5 నుంచి 6 కోట్ల రూపాయలు మన కమ్యూనిటీ బిల్డింగ్లకు కానివ్వండి, కళ్యాణ మండపాలకు కానీ ఇచ్చి అన్ని కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా సూర్యాపేటలో మన జగదీశ్వర్ రెడ్డి గారు 2 ఎకరాల స్థలము బిల్డింగ్ కట్టుకోవడానికి 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. దానికి కూడా నేను పోయి రావడం జరిగింది. అదే కాకుండా మన 10 రోజుల కింద మెదక్ జిల్లాలో మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు 1 ఎకర్ ల్యాండ్ ఇచ్చి 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. అవి కూడా ఫండ్స్ కూడా ఇమీడియట్ గా మనకు మున్సిపల్ కు ట్రాన్స్ఫర్ చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన అన్నింటిలోకెల్లా మనకు సబితా ఇంద్రారెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా, సీనియర్ మంత్రిగా ఉన్నారు. కాబట్టి మా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ రోజున ఆర్య వయసులు ఎక్కడ కూడా లేరు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వారు. మరి మాకు కూడా ఇక్కడ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ పరిధిలో కానీ ఎక్కడో కానీ 2 ఎకరాల స్థలం ఇచ్చి అవసరం అంటే డబ్బులు ఇవ్వడానికి మా వాళ్ళు చాలా మంది పెద్దలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇస్తారు, మేము కూడా ఇస్తాం. కొన్ని కోట్ల రూపాయలు, ఎన్ని కోట్లైనా సరే మీ పేరు నిలబెట్టే విధంగా బిల్డింగ్ కట్టి చూపిస్తామని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు చూసినట్టయితే మీరందరూ మా వైశ్య సంస్థలు నెలకొల్పినటువంటి మీకు మ్యాక్సిమం తెలుసు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది, ఇక్కడ మనం కూర్చొని సమావేశం నిర్వహించుకుంటుంది కూడా మన సంఘం వాళ్ళే నిర్మించినటువంటి ఈ భవనం ఇది. మరి ఇక్కడే ఉన్నటువంటి అష్టలక్ష్మి దేవాలయము మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వనస్థలిపురంలో దాదాపుగా 5-6 కోట్ల రూపాయలు పెట్టి మరి బిల్డింగ్ కట్టడం, టెంపుల్ కట్టడం జరిగింది. మేము ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది ఒకటే, రంగారెడ్డి జిల్లాకు ఈరోజు మల్కాజ్గిరి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 1,30,000 ఓట్లు మన ఆర్యవైశ్యులు ఉన్నాయి. మరి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 40,000 పైన మన ఓట్లు ఉన్నాయి. మరి అదేవిధంగా ఇక్కడ కూడా మేడ్చల్ నియోజకవర్గం కానీ మన మహేశ్వరంలో కానీ దాదాపుగా 15 నుంచి 20,000 ఓట్లు మన ఆర్యవైశ్యులు ఉన్నాయి. అందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీకి సహకారం అందిస్తా ఉన్నాం. మరి రానున్న రోజుల్లో కూడా అందిస్తాం. దీన్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం. మరి ఈ రోజున ముఖ్యంగా మీరు చెప్పాల్సింది ఒకటే, రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ ఎందుకంటే ప్లేస్ కొనాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో. ప్లేస్ మీరు ఇచ్చినట్టయితే మరి మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల లోపలనే ఆ బిల్డింగ్ పెద్ద ఎత్తున నిర్మాణం చేసి మీకు చూపెడతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అదే కాకుండా గతంలో మరి ముఖ్యమంత్రి గారికి కానీ కేటీఆర్ గారికి కానీ ఒక ఆలోచన ఉంది మన మీద. ఏమంటే మీకు చైర్మన్లు ఇచ్చినాం, ఎమ్మెల్సీ ఇచ్చినాం, ముఖ్యంగా ఎఫెక్ట్ అంతా మనకు ఎల్బీ నగర్ నియోజకవర్గం మీద, మహేశ్వరం నియోజకవర్గం మీద మరి బీజేపీ పార్టీ గెలిచింది, మీరు ఎక్కడ పని చేయలేరు అనేది అపోహ మాత్రం వాళ్ళ దృష్టిలో మన ఉంది. మరి 2 సార్లు డైరెక్ట్ గా కూడా మా అందరం కూడా సార్ చెప్పడం జరిగింది. మరి ఆ అపోహలన్నీ పొడగొట్టుకోవడానికి మనందరం కూడా ఆఫీసులు కృషి చేసి మరి రానున్న రోజుల్లో మరి ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి గారిని, మరి అక్క సబితా ఇంద్రారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మరి వారి ఆత్మీయ సమ్మేళనం, ఆత్మీయురాలు, మనందరి ఆశాజ్యోతి, పేదల పెన్నిది, అలుపెరగని నాయకురాలు, ఒక గత సంవత్సరాల నుండి 10 మంది పేదవాళ్లను, ఎంతో మందిని నిలబెట్టి రాజ్యాధికారం ద్వారా ప్రజలకు సేవ చేసిన మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మ సబితమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదిక పైన పెద్దలు ఎగ్గ మల్లేశన్న ఎమ్మెల్సీ గారు, మన ఆర్య వైశ్య పెద్దలు ఎమ్మెల్సీ దయానందన్ గారు, ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు లక్ష్మీనారాయణన్న గారు, మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారు, రవికుమార్ గారు, వేదిక పైన పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ఆర్య వైశ్య బంధువులందరికీ కూడా ఈ సాయంత్రపు వేళ శుభాభినందనాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నడుస్తున్న సమాజానికి అనుగుణంగా అయ్యి మనస్సాక్షిని ఒప్పించుకొని మనస్సాక్షితోటి ముందుకెళ్లాల్సిన సమయం ప్రస్తుత తరుణం. మన వాళ్ళల్లో చాలా మందికి దైవభక్తి ఉంటది. వయసులలో ఎక్కడ పోయినా నేను RSS నుండే వచ్చిన అమ్మ, నేను నిజం ఒప్పుకుంటున్నా. మేమంతా ఏందమ్మా అంటే పొద్దున్న లేస్తే పూజలు చేస్తాం, వ్యాపారాలు చేస్తాం, దేవునికి మొత్తం, అందరు బాగుండాలంటాం, 10 రూపాయలు దానం చేస్తాం. అయితే హిందూ భావోజ్వలం చాలా ఎక్కువ ఉంటుందమ్మా. కానీ
హిందూ భావజ్వాలం తెలంగాణలో ఆ బీజేపీ గెలవదు మిత్రులారా. గెలవని దానికి ఓటేసి సర్వనాశనం చేసేదానికంటే అధికారం వచ్చేది మళ్ళీ తెలంగాణ ప్రజలను సంక్షేమ కార్యక్రమాల వైపు తీసుకుపోయేది కేసీఆర్ ప్రభుత్వం మిత్రులారా. 600 మళ్ళీ వచ్చేది కేసీఆర్. అమ్మ సవితమ్మ మంత్రి అవుతుంది, మళ్ళీ ఎమ్మెల్యే అవుతుంది. ఇక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మనందరినీ ఆదుకుంటది. అమ్మా నేను ఒక్కటే కోరుతున్నమ్మా, మా కోమటంలో కొద్దిగా పిరికిదనం ఉంటుంది అంటారమ్మా, వాస్తవంగా కొద్దిగా భయస్తులమ్మా. అమ్మా మాకు ఒకటే హామీ కావాలంటారమ్మా. మీరు వచ్చే ముందు 1 గంట ముందు వచ్చినమ్మా. నేను ఇడికి ఒక 5-6 మంది మిత్రులను కలిసిన. ఏంది ఎట్లుంటది అంటే, అన్నా మనకు అందరు బాగానే చెప్తారు కానీ ఎవ్వరు సహకారం చేయరన్నా. ఏదన్నా ఆపద వచ్చినప్పుడు ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోరన్నారమ్మా. అమ్మా మేము హామీ ఇచ్చినామమ్మా. మేము బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాం. లక్ష్మీనారాయణ ఉన్నాడు, దయానంద్ ఉన్నాడు, శ్రీనివాస్ అని ఉన్నాడు. సబితమ్మ దగ్గరికి తీసుకుపోతాం. మన వ్యాపారాల మీద జరిగే దాడులను ఖండిస్తాం, మన ఆస్తుల మీద జరిగే అన్యాయాలను ఖండిస్తాం, మన వాళ్ళను కాపాడుకుంటామని మాట ఇచ్చినామమ్మా. దానికి మీరు కూడా మద్దతుగా ఈరోజు మా వాళ్ళకు హామీ ఇవ్వాలని కోరుతున్నామమ్మా. మిత్రులారా, ఈ రోజు ప్రజా సంక్షేమం గాని ప్రజాస్వామ్యం గాని బ్రతికి బట్టగట్టాలంటే, పేదవాళ్ళు బాగుపడాలంటే మళ్ళీ టీఆర్ఎస్ రావాలి. వచ్చేది టీఆర్ఎస్ పార్టీ కలలు అంటున్నారు చాలా మంది. అది వాపే బల్బు కాదు మిత్రులారా, వాస్తవం చెప్తున్నా. ఈ కాంగ్రెస్ వల్ల 6 గ్యారెంటీలు ఎక్కడ పనిచేయవు మిత్రులారా. 4 కోట్ల మందికి తెలంగాణ ప్రజలందరికీ ఒక పెద్ద గ్యారెంటీ కేసీఆర్ మిత్రులారా. అంతకు మించిన శక్తి లేదు. మొన్ననే నేను వైశ్య కులంలో ఉన్నా అని నేను ఒక ఇండిపెండెంట్ జడ్పీటీసీగా ఉంటే అమ్మా నన్ను గౌరవించి కేసీఆర్ గారే పిలిచి నాకు ఒక అతనే చైర్మన్ గా, కేసీఆర్ గారే చైర్మన్ గా ఉన్న ప్రతి ఇంటికి నీళ్లు దాపుతున్న మిషన్ భగీరథకు ఒక మంచి హోదాను కల్పించి నాకు వైస్ చైర్మన్ ఇచ్చిండు. కేసీఆర్ గారికి, మంత్రివర్గంలో ఉన్న నాకు సహకరించిన అందరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నామ్మా. అమ్మ మా వాళ్ళకి ఇంకా లక్ష్మీనారాయణ అన్న ఇప్పుడే మరి మాకు ఇక్కడ 5 ఎకరాలు ఇచ్చిండు, అది మంచిదే. అందుట్లో కూడా కొన్ని కార్యక్రమాలు, ఒక విద్యాలయం, ఒక ఇంజనీరింగ్ కాలేజు, ఒక మా కులంలో ఉన్న పేదవాళ్ళు అభివృద్ధిలోకి వచ్చేందుకు, మా పిల్లల భవిష్యత్తు బంగారుమయం కావాలనే దిశగా దాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నా. అమ్మ రంగారెడ్డి జిల్లాలో మీ ఆధ్వర్యంలో, మీ ఇలాకాలో మీరు మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఉన్న దాంట్లో మాకు కొంత స్థలాన్ని కేటాయించినట్టయితే ఈ సభ పైన ఉన్న మేమందరం వైశ్య సోదరులు, మీ రంగారెడ్డి జిల్లాలో ఉన్న అందరం కూడా మన పేద పిల్లలు బాగుండేందుకు ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చేవెళ్ళ చెల్లెమ్మ, మహేశ్వరమ్మ అక్క, మా కేసీఆర్ గారికి సోదరిమణిగా, మనందరికీ ఒక పెద్ద అక్కగా ఈరోజు వచ్చిన సబితక్క గారికి, మరియు వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీ దయానందన గారు, మరియు చంద్రన్న గారు, మరియు మా కుటుంబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్రంలో కుటుంబాల గురించి ఎంతో సేవ చేస్తూ కుల సంఘాల కోసం, కుర్మ సంఘం కోసం, కుర్మ వల్ల పేదరికాన్ని రూపుమాపే విధంగా మా యగ్గమల్లేశన్న, మా నాగోలు ముద్దుబిడ్డ, అదేవిధంగా అమరావతి లక్ష్మీనారాయణ గారికి, మరియు ఇప్పుడే మాట్లాడిన మా ఉప్పలం అంటే అంత గట్టిగా ఉంటాం, ఉప్పల వెంకటేశం గారికి, మరియు మా వెంకటేశమన్న గారు, మా తమ్ముడు రవి గారికి, మా గ్రంథాలయ చైర్మన్ తెలంగాణ రాష్ట్రం మా శ్రీధర్ అన్న గారికి, వేదిక మీద ఉన్న చక్లం రమణయ్య గారికి, మరియు మా సురేందర్ అన్న గారికి, రమేష్ అన్న గారికి, మరియు మా ఇప్పటి వరకు యాంకరింగ్ చేస్తూ ఏ మైక్ కూడా అవసరం లేదు మా తమ్ముడు శ్రీనివాస్కు, వేదిక మీద ఉన్న మా చాలా మంది పెద్ద మనుషులు అంటున్నారు. ఎందుకంటే టైం లేదు కాబట్టి, ఎందుకంటే 3-4 నిమిషాలే ఇచ్చాడు మా చంద్రన్న. అందరికీ కూడా నా నమస్కారం. 1 కోటి రూపాయలు ఇచ్చినా కానీ కోమట్లతో దోస్తాను చేయమన్నాడు కేసీఆర్. 1 కోటి రూపాయలు ఇచ్చినా కానీ కోమట్లతో దోస్తాను ఎందుకు చేయమన్నాడు అంటే, వెనకటి నుంచి మనము ఎవరికి అన్యాయం చేయం, ఎవరికి మోసం చేయం, ఎవరు ల్యాండ్ కబ్జా చేయం. ఎందుకంటే మన దానిలో ఉన్న తులమో పొలమో ఒక ఆధ్యాత్మికంగా ప్లస్ ఒక సేవా కార్యక్రమంగా అందరం కూడా దానం చేసుకోవడమే తప్ప ఎవరికి మోసం చేయం. ముఖ్యంగా మన దాంట్లో తగాదాలు కూడా పెట్టుకోము, అక్క చెప్పినట్టు. ఎందుకంటే మనకు అవన్నిటికంటే భయం. ముఖ్యంగా 10 లక్షల రూపాయలు మన దాంట్లో ఒక రైస్ మిల్లను, ఒక కిరాణా షాప్లో పెట్టుబడి పెడితే ఆ 10 లక్షలు 20 లక్షలు చేసి చూపెడతాం. కానీ ఆ 10 లక్షలను 5 లక్షలు ఏం, దట్ ఈస్ కోమటి పవర్ అని చెప్పేసి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.
ఆ వాసవి మాత పెట్టిన భిక్ష మనకు. వ్యాపారమే మన రక్తంలోనే ఉంటుంది కాబట్టి అటువంటి వైశ్య జాతి ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఒక సేవా దృక్పథంతో ఎక్కడ వైశ్యుడు ఉంటాడో అక్కడ దానం ఉంటుంది, ఎక్కడ వైశ్యుడు ఉంటాడో అక్కడ గుడి ఉంటుంది, ఎక్కడ వైశ్యుడు ఉంటాడో అక్కడ అన్న దానం ఉంటుంది తప్ప ఎక్కడ వైశ్యుడు ఉంటాడో ఇక్కడ మోసం ఉండదు అని చెప్పేసి ఘంటాపథంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అటువంటి మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో రెండోసారి సబితక్కకు మంచి విజయాన్ని 50,000కు తగ్గకుండా మెజార్టీని మనం గెలిపించడానికి మనందరం కూడా ఒక సైనికుల్లాగా పనిచేద్దాం. ఇలా ఇందాకనే చంద్రన్న చెప్పినట్టు ఇలా ఏది ఉన్నా కానీ పిలిస్తే పలికే వ్యక్తి. ఇలా మహేశ్వరంలో ఎక్కడ చూసినా ఏ చిన్న పిల్లగాంది బర్త్డే ఉన్నా, ఎవరికి ఏ ఫంక్షన్ అయినా కానీ ఏ కులము ఏ మతం అనేది కాకుండా అన్ని కులాలతోటి లీడర్షిప్ గా మెయింటైన్ చేస్తున్న సబితక్కకు మనమందరం కూడా సపోర్ట్ చేసి, మనం ఒక్కరమే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కరు 1000 మందితో సమానం. ఒక్క కిరాణా షాప్ ఉన్నదంటే మన దగ్గరికి 1000 మంది వస్తారు రోజుకు. ఆ 1000 మందికి మనం కారు గుర్తు చేయాలి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి, సబితక్కకు ఓటేయమని చెప్పేస్తే ఆ 1000 మందిలో 900 మంది మనం సావుకారు చెప్పిందంటే వింటారు. అది మన గొప్పతనం. ఇక్కడి నుంచే కాదు, ఇలా దేశవ్యాప్తంగా వైశ్య జాతి ఎక్కడ ఉన్నా కానీ మన వైశ్యుడు చెప్తే ఒక మాట ఒక పద్ధతి వాళ్ళు చెప్పిండ్రు కాబట్టి మనం వెయ్యాలని చెప్పేసి మన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఒక రైస్ మిల్లో 100 మంది ఉంటారు, ఒక ఆయిల్ మిల్లో 200 మంది ఉంటారు, ఒక దాల్ మిల్లో 300 మంది ఉంటారు. ఇట్లా మనం తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షల మంది వైశ్య జాతి 33 జిల్లాలలో ఉన్నాం. మనము తలుసుకుంటే ఎక్కడైనా కానీ మన సపోర్ట్ తోటి ఎక్కడైనా కానీ ఎమ్మెల్యేలను తయారు చేసే శక్తి మన వైశ్య ఓటర్లకు ఉన్నది. కాబట్టి ఇలా సిద్దిపేట కావచ్చు, సూర్యాపేట కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, ఎల్బీనగరే కావచ్చు, మహేశ్వరంలో కూడా తక్కువగా 20-25 వేల మంది ఓటర్స్ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్నాం. మనం అనుకుంటే ఏదైనా సాధ్యమే. కాబట్టి అక్కను గెలిపించి కేసీఆర్ గారికి ఒక గిఫ్ట్ లాగా ఇద్దాం. 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మళ్ళీ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ 10 సంవత్సరాల కాలంలో 24 గంటల కరెంటు మనకెప్పుడు కూడా లేకుండే. గత ప్రభుత్వాలన్నీ కూడా 5-6 గంటలతోటే ఉండేది. ఇలా రైస్ మిల్లు మనము వారానికి ఒక రోజు పవర్ హాలిడే లెక్క మనము హాలిడే అవుతుంటుంది. ఒక ఆయిల్ మిల్ నడిపించాలంటే జనరేటర్ నడిపిస్తే మనకు లాస్ అవుతుందని చెప్పేసి మనం నడిపించే పరిస్థితి లేదు. అటువంటి ఉన్న పరిస్థితిని ఇవాళ 24 గంటలతోటి రైస్ మిల్ అన్నింటికి కూడా ఇవాళ లాభాల బాటలో మనము సంపాదిస్తున్నామంటే బికాస్ ఆఫ్ కేసీఆర్ అని చెప్పేసి మనం గట్టిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మనకు 6గురికి కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చారు. మన దయానందను చూసారు మీరు ఎమ్మెల్సీగా. అంతమున్న ప్రభుత్వాలు ఒక్కరికి కూడా నామినేటెడ్ పదవులలో మనకి ఇవ్వాలి. రోషయ్య గారికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటే రోషయ్య గారి ఒక ఫైనాన్స్ ఒక ఎకనామికల్ ఇష్టం అని చెప్పేసి ఎకనామికల్ గా ఆయనైతేనే సాధ్యమవుతుంది అని చెప్పేసి 14 సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన మహానేత. ఆయన వ్యక్తిగతంగా పదవి వచ్చింది తప్పి మన వైశ్యుడు అని చెప్పేసి పదవి ఇవ్వాలి. అటువంటి మహనీయుడు ఇలా అటువంటి వైశ్య జాతికి ఇలా తెలంగాణ రాష్ట్రమే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా బ్రహ్మాండమైన పేరు తెచ్చిన వాళ్ళం మన కులానికి ఉన్నది తప్ప అందరి కులాలతోటి కూడా సంబంధాలు ఉండేది కూడా మనకే ఉంటది. కాబట్టి మన వైశ్యుడు చెప్తే ఏది కూడా కాకుండా ఇలా సబితక్కను మనం అత్యధిక మెజార్టీ తోటి గెలిపించి మనమందరం కూడా అందరి ఇళ్లకు పోయి సపోర్ట్ చేయమలిసి మనం కూడా అడుగుదామని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వాసవి, జై తెలంగాణ, జై భారత్. అలానే మేము రంగారెడ్డి జిల్లా తరఫున కూడా మేము కూర్చున్నాము. మీరు మీర్పేటలో కూడా మన కనకా పరమేశ్వరి టెంపుల్ కూడా ల్యాండ్ ఇచ్చారు. అలానే బాలాపురంలో కూడా ఇచ్చారు. మరి రంగారెడ్డి జిల్లాకు ఇస్తే బాగుంటుందని మా పెద్దలు మిమ్మల్ని అడిగారు. దాని విషయంలో కూడా ఇక్కడ ఆర్కేపురం సరూనగర్ డివిజన్ మరియు చుట్టుపక్కల దిల్సునగర్ దీని అందరికి కూడా రంగారెడ్డి జిల్లా ఉంటుంది. కాబట్టి పెద్దలు అడిగినట్టు మా కోరిక కూడా ఉంది, ఒక 2 ఎకరాలు ఇప్పియమని మేము మళ్ళా సభాముఖంగా కూర్చున్నాము. నా అనుభవంలో మన విద్యాశాఖ మంత్రి అయిన సవితమ్మ గారు, నేను హరిపురి కాలనీలో సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఉన్నాను. వారి సేవలు ఏ ఫోన్ చేసినా అని ఏ కార్యక్రమైనా ముందుండి మన పనులు కూడా నిర్వహించేది. మా కాలనీలో కనీసం ఎన్టీఆర్ నగర్, గ్రీన్ హిల్స్ కాలనీ, హరిపురి కాలనీ, పార్ట్ ఆఫ్ వాసవి కాలనీకి వెళ్ళి కూడా రోడ్ నెంబర్ 3 అనేది ఒక మెయిన్ ద్వారం మార్గం ఉంది. దానిలో వర్షం పడ్డదనంటే ఈ 10 సంవత్సరాల నుంచి కూడా 2 రోజులు వర్షం అయినాక కూడా రోడ్డు బంద్ చేసేది మేము. ఎప్పుడు ఆ నీళ్లు పోకుండా ఉండేది. అరవింద్ శర్మ గారు కూడా అట్లనే నగేష్ గారు కూడా
దాని వర్షంలో మా హరిపరి కాలనీని సందర్శించి ఇమీడియట్లీగా మన సబితమ్మ గారితో సాంక్షన్ చేయించే వరకు ఇప్పుడు వర్షం పట్టిందనంటే ఒక 2 నిమిషాలలో రూట్ క్లియర్ అవుతుంది. దాన్ని కూడా మా అనుభవంలో చెప్తున్నాను. మీ కాలనీ వాసులందుకు మీరు కూడా ఏదన్నా ఉంటే కూడా డెవలప్మెంట్ విషయంలో కూడా ఏ దానికైనా మనము పని తీసుకోవచ్చు. మన మహేశ్వరం నియోజకవర్గాన్ని మన ఇక్కడే కాకుండా మన బాలాపూర్ మండలము అవన్నీ కూడా చూస్తే రోడ్లు ఎంత పెద్దగా ఉంటే మన కాలనీలో మనము నిర్మించుకున్న రోడ్లు పెద్ద కావి, కానీ బాలాపూర్ మండలాలు కానీ మీర్పేట కానీ అక్కడ రోడ్లు చూస్తే ఒక పెద్ద పెద్ద విశాలమైన రోడ్లు, మోరీలు, డ్రైన్లు ఇవన్నీ కూడా వారి హయాంలోనే చాలా శాంక్షన్లు చేసి నిర్మాణ పనులు కూడా చేశారు. 2 నిమిషాలు. మరొక విషయము, మన ఆర్కేపురం డివిజన్ లో హనుమాన్ టెంపుల్ మందిరానికి కూడా చైర్మన్ పదవి, మరి మన ఆదివైశ్యులకు 14 మందిలో 5గురికి మనకు ఆర్యవైశ్యులకి ట్రస్టీ సభ్యులు కూడా కలిగించారు. వారికి చాలా కృతజ్ఞతలు. మునుముందు కూడా మనం అందరం కూడా ఏకతాటిగా సవితమ్మ గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపియాలి. మన ఆర్కేపురం డివిజన్ లో ఒక 10,000 మంది మన ఆర్యవైశ్యులో ఉన్నాము. కనీసము మీరందరూ కూడా ఇక్కడ ఒకరొకరు వచ్చిన వాళ్ళు ఒక 50 నుంచి 100 ఓట్లు వేయించే శక్తి ఉన్న వాళ్ళే వచ్చారు ఇక్కడికి అందరికి కూడా. మరొక్కసారి మీకు విన్నపము, మనకు కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని విధాల మన ఎల్బీ నగర్ కు అప్పుడు క్రాస్ చేయాలంటే 15 నిమిషాలు పట్టేది. మనం ఇప్పుడు సిగ్నల్ ఫ్రీ అయినాయి, అన్ని స్కైవేలు అవన్నీ కూడా నిర్మాణం జరిగింది. మనము అయినంత వరకు కూడా మన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం ఓటేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని నా కోరిక. మీ అందరికి కూడా విన్నవిస్తున్నాను. మరొక్కసారి మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు, నమస్కారం. అలా మేడం మనము అని అడుగుతున్నాం, చేసిన చెప్పాలి కదా, మనకి ఏం పని చేసి మేడం చెప్పాలి కదా. మనం 2 ఎకరాల స్థలం అడిగినాం జిల్లాకి, ఇంకే మనకు చైర్మన్ పదవి ఇచ్చిండ్రు. రాష్ట్రంలో గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా మన కులానికి స్థలాలు ఇచ్చిన దాఖలు ఉన్నాయా? ఉంటే ఎక్కడో ఒక చోట 2 చోట్లు ఇవ్వచ్చు. కానీ మొన్నటికి మొన్న బాలాపూర్ మండల్లో సీఎం మేడం క్యాంప్ ఆఫీస్ వెనకాల 1 కోటి రూపాయలతో గుడి కట్టుకోవడానికి భూమి సంగత మేడం గారిది చెప్పాల్సిన బాధ్యత ఉంది మనకు కూడా. అలాగే సొంతంగా ఎక్కడో భూమి అంటే ఎక్కడో అడవిలో దూరం ఎన్నో ఇస్తుండే, కానీ మేడం క్యాంప్ ఆఫీస్ వెనకాలే మన బాలాపూర్ సంఘం దాదాపు 10,000 మంది ఉన్న సంఘంలో మీర్పేట బాలాపూర్ చెల్పల్లి కలిపితే అక్కడ 1 కోటి రూపాయలతో దేవాలయం పూర్తవబోతుంది. ఇదే మంత్రి గారితో మనం ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే బడంపేట మండల సంఘానికి 500 గజాల స్థలము మేడం గారు ఇచ్చిండ్రు. మేడం గారికి వేదిక ద్వారా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆర్యవైశ్యులు అంటే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు, మాకు ఒక్క పని చేస్తే 100 పనులు మీకు చేసే గుణం మా వయసులకు ఉంటున్న విషయాన్ని మనందరం గ్రహించాలి. పని చేసేలకు ఓటు వేయాలి. ఇక 30 తారీఖు ఎలక్షన్స్ వచ్చినాయి. రకరకాల కులాలు, మతాలు, రకరకాల దేవుళ్ళ పేర్లు వస్తుంటాయి. మనం కూడా దేవుళ్ళని పూజిస్తాం. చంద్రశేఖర్ గారు అష్టలక్ష్మి దేవాలయం చైర్మన్, నేను కూడా దేవాలయం చైర్మన్. అంటే మనకు భక్తి లేదా? మనకేం లేదా? 30వ తారీఖు నాడు మనకి ఎవరు పని చేసిండ్రు? 5 సంవత్సరాలు గెలవగా తెల్లారికెళ్ళి పని చేసింది అమ్మ. తెల్లారికెళ్ళి వాళ్ళు 3 నెలల ముందే సంక్రాంతి పార్టీ డూడు బస్ వందలేక వచ్చింది. ఇప్పుడు దిగుతున్నారు అంతా అన్ని పార్టీ వాళ్ళు. నాకోటే అని ఎప్పుడు అవపడరా మీరు పబ్లిక్ లా? మీకు అవపడరా? వాస్తవంగా చెప్పండి, మీకు అవపడరా? లేదా వాస్తవం చెప్తాం. ఏదో మేడం ఉంది వాటి మేడం పొగడం కాదు, కన్వరీష్ పక్క పెట్టి మాట్లాడతా. పనిచేసిన గెలిపిద్దాం. 30వ తారీఖు నాడు ఏదో అయోమయంగా గురైపోయి వాన్ మాటలు నమ్మి ఈ మాటలు నమ్మి మీరు ఓటేస్తే ఇటువంటి పనిచేసే నాయకులను కోల్పోతాం. మనకి ఎవరు పనిచేయడం విషయాన్ని గ్రహించాలి. కారు గుర్తుపోతే అని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. మహేశ్వరం నియోజకవర్గంలో వాసవి కాలనీ ప్రాంతంలో ఆర్యవైశ్య సమ్మేళనం ఏర్పాటు చేసి అధ్యక్షతను వహిస్తున్న మా చంద్రశేఖర్ అన్న, దానికి తోడుగా ఈ 3-4 రోజుల నుండి ఎక్కడున్నావు అంటే ఆర్యవైశ్య సంఘం మీటింగ్ పెట్టినా అని మా బుగ్గారపు దయానంద్ అన్న. నేటి సమావేశానికి ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకురాలు మంత్రివర్యులు
ఈ ప్రాంతానికి ఎన్నోసార్లు ఆమె వచ్చింది. ఇప్పటిదాకా వెంకటేశం చెప్పినట్టు ఎక్కడ కూడా నీళ్ళు ఆగుతున్నాయి చేస్తున్నాయి అన్నా కానీ ఎంబడే పట్టించుకొని చేసే నాయకురాలు మన సవితమ్మ గారు. తెలంగాణ వైశ్య సంఘం అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారు, తమ్ముడు చైర్మన్ వెంకటేశం గారు, అలాగే నా తమ్ముడు మాజీ చైర్మన్ టూరిజం శాఖ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారు, వెంకటేశం గారు, రవి గారు, మా శ్రీధర్ అన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, నా సోదరిమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు చెప్పిండు వెనుకటికి కోటిచ్చి కోమటాయనని కొనుక్కోవాలి అని వెనుకటి రోజు. ఇప్పుడు మా రమణన్న చెప్తాడు మాది 200 కోట్లు అయ్యింది. ఇప్పుడు 200 కోట్లు అయితేనే మేము కోమటోళ్ళం వస్తాము, ముందు 200 కోట్లు ఆడ పెట్టాలి అంటున్నాడు. ఇంకొక వైశ్యరత్న అమరవాది లక్ష్మీనారాయణ 300 కోట్లు అంటున్నాడు. అంటే ఒక్కటి వైశ్యులు ఇప్పుడు రాగానే అంటివి వైశ్యులు ఒక్కటి మాట అంటే తప్పేది లేదు. గతంలో ఏం జరిగింది వదిలి పెడదాం. ఒక మంచి నాయకురాల్ని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. వాస్తవం మీరు అనుకుంటే ఒక 100 కాదు 200 వేపించే శక్తి. ఆ రోజులు కిరాణా షాపు ఆ రోజులు పోయినాయి, ఊళ్ళల్లో ఉన్నాయి, ఇప్పటికీ ఊళ్ళల్లో ఉన్నాయి. మా దగ్గర ఒక్క వైశ్య కుటుంబం లేకుండే. కోమటి యాదయ్య అని కొత్తపేటలు ఉండే, వాళ్ళ బంధువును రాజయ్య అని పెద్ద మనిషిని తీసుకొచ్చి పెట్టిండి 2 కొడుకులు. వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకుల పిల్లలు ఇప్పుడు పెద్దగా అయ్యి మంచి దుకాణాలు నడిపిస్తున్నారు. అట్లా ప్రతి ఊర్లో ఒక షావుకారి ఉన్నాడు, గాసం పోసే షావుకారి. ఈ రోజులలో అంత పెద్దగా అవసరం పడకుండొచ్చు. మా చిన్నతనంలో కొంతమంది గరీబోళ్ళు ఉద్యోగం చేసుకునేటోళ్ళు కొత్తపేటకు వచ్చి కోమటి యాదయ్య దగ్గర గాసం తెచ్చుకుందరు ఆ రోజుల. అట్లా మీకు ఒక మంచి పేరున్నది. మీరు తలుచుకుంటే ఈడ ఒక 600-700 మంది ఉన్నాము, కానీ మీరు ఒక 20,000 మందితో కూడా ఏపీయగలుగుతారు. మనకు షావుకారు చెప్పిండు మనం వేయాలి అనేది. మిగతా కులాలోళ్ళు కూడా ఈ విధంగా మీ మాట వింటారు. ఒక మంచి నాయకురాల్ని ఇక ఎన్నడూ కనబడరు. ఈ కాంగ్రెస్ అయినా ఈ బీజేపీ అయినా ఎన్నడూ కనబడరు. ఇవాళ ఎలక్షన్ వచ్చినాయి ఈ ఊరికొస్తారు. ఇప్పటిదాకా అన్నట్టు వాస్తవంగా మీ దగ్గర ధర్మగుణం ఉన్నది. ప్రతి దగ్గర మీ సత్రాలు ఉన్నాయి. మీ సత్రాల తర్వాతనే మాయ ఒక 4-5 ఇంట్ల దగ్గర కనిపించిన నేను. కానీ ఎక్కడ పోయినా మీ సత్రాలు ఉన్నాయి, చేసినాయి. ఇక మీరు అనుకుంటే ఓట్లు మంచిగా ఏపీయగలుగుతారు, చేయగలుగుతారు. ఆమె మార్నింగ్ ఒక 8-9 గంటలకు ఆడ జనాలను కలిసి కలిసే వరకే గంటన్నర అవుతుంది. వాళ్ళను పంపించి బయలుదేరితే మళ్ళా రాత్రి 10-11 గంటలకు ఏ మంత్రి కూడా నేను చెప్తున్నా, నేను 40-42 ఏళ్ల సంది యునానిమస్ గ్రామ పంచాయతీ చేసి ఈ లైన్లో ఉన్న కనుక ఏ మంత్రి తిరగరు, ఏ ఎమ్మెల్యే తిరగరు. ఆ విధంగా ఆమె పనిచేస్తున్నది, మనకు పని చేసి పెడుతుంది, తప్పకుండా చేసి పెడుతుంది. మీరు అడిగిన చిన్న సమస్యలే, ఏం ఇబ్బంది లేదు, తప్పకుండా చేస్తుంది. కనుక మీకు ఒక్కటి ముఖ్యమంత్రి నేను కుర్మ సంఘం అధ్యక్షుడిగా, కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ చైర్మన్గా నేను గత ఒక 15 సంవత్సరాల నుండి నేను చేస్తున్నా.
నేను కూడా ఎన్నో ఇక్కడ శ్లోక స్కూల్ కూడా మన్సూరాబాద్లో కట్టింది. శ్లోక స్కూల్కి వెళ్ళి యాదగిరిగుట్ట, కొమరవల్లి, శ్రీశైలము అన్నీ మా సంఘం బిల్డింగ్ కట్టించినాం. ఆ విధంగా నాకు ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఒక వైశ్యులకి వెళ్ళి మా దయానందన్న గారికి ఒక ఇచ్చిండు. మా తమ్ముడు శ్రీనును, మా షావుకారి అమరవాది లక్ష్మీనారాయణను, మన కోలేటి దామోదర్ను. 2-3 మాటలే. వైశ్యులు ఎంత గొప్పవాడు అనడానికి నేనే ఉదాహరణ. కామారెడ్డి అంతా వైశ్యులే ఉంటారు. గంజవర్తక సంఘం భవనం ఉంది అక్కడ. ఆ గుళ్ళో ఒక పూజారి కింద అసిస్టెంట్గా పనిచేసేవాడు నేను చిన్నప్పుడు, హై స్కూల్ అప్పుడు. ఆ గంజు సేటు దగ్గరికి వెళ్ళి, సేటు నేను వాళ్ళ ఫీజు కట్టాలి. ఆ మునింపు చెప్పేవాడు, అరే పంతులకు ఫీజు ఇచ్చి పంపించాను రా. సేటు నేను పుస్తకాలు కొనుక్కోవాలి, పైసలు ఇచ్చేవాడు. సేటు నాకు బట్టలు లేవు, కుట్టించేవాడు. ఒక రకంగా ఇవాళ 4 బుద్ధలు నోటు పోతున్నాయంటే అది వైశ్యులకు. కేసీఆర్ గారు రాజకీయాల్లో తొలి అడుగు వేసినప్పుడు సిద్దిపేట వైశ్యుల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆయనే మన జాతీయ స్థాయి నాయకుడయ్యాడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడయ్యాడు, మన ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు ఖండన చేస్తే రాజకీయం ఉండదు తెలుసు. మా కామారెడ్డిలోనే 2004-2009 మధ్య ఒక నాయకుడు ఇబ్బంది పెడితే ఏ స్థాయిలో మీరు గుణపాఠం చెప్పారంటే వరుసగా 4 ఎన్నికల్లో కూడా ఆ నాయకుడికి అడ్రస్ లేకుండా చేశారు కామారెడ్డి విషయం. మీరు శాంతమూర్తులు, వివాదాలకు పోరు. ఇందాక మా వెంకటేశ్వర ఒక మాట అన్నాడు, పిరికోళ్ళు అంటారని. ఆ మాట ఉపసంహరించుకోవాలన్నా. మహాత్మా గాంధీ పిరికోళ్ళు అయితే దేశానికి స్వాతంత్రం వచ్చేదే కాదు. పొట్టి శ్రీరాములు పిరికోళ్ళు అయితే తెలుగు వాళ్ళకు రాష్ట్రం వచ్చేదే కాదు. ఒక కేసీ గుప్తా తెలంగాణ స్వాతంత్ర సమరయోధుడు, జైలు పాలైన వ్యక్తి, ఆయన పిరికోడైతే తెలంగాణ రాష్ట్రం ఆ రోజుల్లో ఏర్పడేది కాదు. పిరికివాడు కాదు, శాంత స్వభావం, సమాజాన్ని శాసించగలరు. ఇవాళ సమితమ్మను మీరు చూస్తూ ఉన్నారు. ఆమె ఏంటో, ఆమె కార్యాచరణ ఎట్లా ఉంటుందో, పరివిధానం ఎట్లా ఉంటుందో, ఆదరణ ఎట్లా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఫైనల్గా ఒక మహిళను, ఒక దేవతామూర్తిని ఆరాధించే జాతి వైశ్య జాతి. ఆ వాసవి అమ్మవారికి నమస్కారం చేసిన తర్వాతనే ఏ పనులైనా మొదలు పెడతాం. మహిళను గౌరవించే జాతి వైశ్య జాతి. మరి ఒక మహిళామూర్తి, మాతృమూర్తి మన మధ్య మీ ఆశీస్సుల కోసం వచ్చింది. నిర్ణయం మీరే తీసుకోండి. సమ్మేళనానికి అధ్యక్షత వహించిన మోరిశెట్టి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి మా బావగారైన జి చంద్రయ్య గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నాయకురాలు సబితాంద్ర రెడ్డి అక్క గారికి, అదేవిధంగా మా తోటి ఎమ్మెల్సీ ఎగడే మల్లేశం గారికి, మరియు శ్రీధర్ గారికి, మరియు అమరవాది లక్ష్మీనారాయణ గారికి, ఉప్పల శ్రీనివాస్ గారికి, ఉప్పల వెంకటేశం గారికి, అదేవిధంగా తాడపల్లి వెంకటేశం గారికి, మంచుకొండ సురేందర్ గారికి, మోరిశెట్టి శ్రీనివాస్ గారికి, జగిని రమేష్ గారికి, పొద్దటూరు శ్రీనివాస్ గారికి, అరుణ్ గౌరిశెట్టి గారికి, ఋషి గారికి, శ్యామ్ గారికి, శరత్ గారికి, వరుణ్ గారికి, అయిత రాముల్ గారికి, శ్రీమన్ నారాయణ గారికి, బంధం దామోదర్ గారికి, సాయిబాబా ఎన్టీఆర్ నగర్ గారికి, మిగిలిన మిత్రులకు మరియు ఈనాటి కార్యక్రమానికి నాకు అన్ని విధాల సపోర్ట్ చేసిన ప్రతి ఆర్కేపురం కాలనీ వాసులకు, అదేవిధంగా మహిళా మండలి సోదరిమణులకు, మరియు ఇక్కడ స్థానిక నాయకులకు, మరియు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా అడ్వాన్స్ గా మన
దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఆత్మీయ సమ్మేళనాన్ని ఇంత దిగ్విజయంగా నాకు మరియు చంద్రయ్య బాబు గారికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈనాడు మన ఎమ్మెల్యేగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారిని వారు ఏనాడు ఏ అవసరం ఉన్నా మనకు ప్రతి ఒక్కరి అందుబాటులో ఉండే మా ఒక్క అక్క సబితా ఇంద్రారెడ్డి గారిని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా నేను మరియు చంద్రయ్య బాబు గారు మిగిలిన మన తోటి నాయకులు కూడా మీకు ఏనాడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా మేము మన మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్లి మీ యొక్క సమస్యలను తీర్చే విధంగా ఉంటానని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏనాడు కూడా ఇవాళ కాదు, ఆనాడు కూడా కాదు, ఎన్నడూ కూడా మీ అందరి అందుబాటులో ఉండే వ్యక్తిని ఆర్కే పురం అనుకోండి, సరూర్ నగర్ అనుకోండి, మరియు ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ, మరియు ఇవన్నీ కూడా కాన్స్టిట్యున్సీలు ఏ విధంగా డెవలప్ అయ్యాయో మీ అందరికి తెలుసు. 2014 ముందు ఏ విధంగా ఉన్నది, 2023కు ఏ విధంగా ఉన్నాయి, 9.5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ మీ అందరికి తెలిసిన విషయం అని కూడా సభాముఖంగా తెలియపరుస్తున్నారు. ఆనాడు వాటర్ ప్రాబ్లము, అదేవిధంగా కరెంట్ ప్రాబ్లము అదే విధంగా ఉండే, ఇవాళ కరెంట్ ప్రాబ్లం లేదు, వాటర్ ప్రాబ్లం లేదు, ప్రతి ఇంటికి నల్ల ఇవన్నీ కూడా సౌకర్యాలు ఉన్నాయి. అదే విధంగా వైద్య విద్య మన సీఎం గారు మరియు మన మంత్రివర్యులు సబితా రెడ్డి గారు కూడా మనకు ఉన్నది. ఇవాళ ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడే మన మల్లేశమన్న గారు చెప్పినట్టు ఇక్కడ మన కొత్తపేట స్కూల్లో నాగోల్లో కూడా మనం రికమెండ్ చేస్తేనే ఆ స్కూల్లో అడ్మిషన్ దొరికే స్థితికి మనం ఎదగడం జరిగిందని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తూ, ఈ విధంగా డెవలప్ చేసిన మన మంత్రివర్యులు సబితా రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన హెల్త్ మినిస్టర్ కూడా వారు కూడా డెవలప్మెంట్ కూడా హెల్త్ గురించి కూడా బాగా డెవలప్ చేశారు. ఇవాళ బస్తీ దవాఖానాలు, అదేవిధంగా ఇవాళ కొత్తపేట చౌరస్తాలో మీకు కార్పొరేట్ హాస్పిటల్ కూడా రావడం జరుగుతుంది. బస్తీ దవాఖానాలు ఎక్కడ ఏది అవసరం ఉన్నా ఫ్రీగా దవాఖానకు వెళ్తే అక్కడ ఫ్రీగా మీ అందరికి కూడా ఆసరా స్టాఫ్ నుంచి మన ఇంటికి టాబ్లెట్స్ కూడా పంపించడానికి సౌకర్యం కలిగించిన హెల్త్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఇదే విధంగా డెవలప్మెంట్ మీ అందరికీ తెలుసు. అక్కగారు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా పొద్దున నుంచి రాత్రి వరకు వీళ్ళందరూ మనకి నాయకులందరూ కూడా మీకు అందరికి తెలియజేశారు. అదేవిధంగా ఏ అవసరం ఉన్నా తెలియపరచండి, అన్ని విధాల సహకరిస్తాము. ఇంకోటి మీ దగ్గరలో ఆర్కే పురం అందుబాటులో ఉండే వ్యక్తిని నేను ఎప్పుడు ఈనాడు కాదు 20 సంవత్సరాల నుంచి మీ అందరి అందుబాటులో ఉన్నాను. ఏది అవసరం ఉన్నా సోషల్ ద్వారా కూడా మీకు అన్ని విధాల సహకరించిన వ్యక్తిని కూడా సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇలా వాసవి హాస్పిటల్ అనుకోండి, వాసవి సేవా కేంద్రం అనుకోండి, వాసవి క్లబ్స్ అనుకోండి, పట్టణ సంఘాలు అనుకోండి, మరి అవోపాలు అనుకోండి, ఇవన్నీ సమస్యల ద్వారా సహాయ సహకారాలు అందించిన వ్యక్తిని కూడా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా మనకు ఒక 5 కార్పొరేషన్ పోస్టులు మనకి ఇవ్వడం జరిగింది. ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది, ఒక ఎమ్మెల్యే పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 11 మున్సిపల్ చైర్మన్లను ఇవ్వడం జరిగింది. ఎంతో మంది సర్పంచ్లు, వైస్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మనకు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వారికి కూడా మన తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మనకు 5 ఎకరాల ల్యాండ్ను కూడా మన ఉప్పల్ బగాయత్లో 150 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారు ఇవ్వడం జరిగింది. దానికి కూడా వారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అక్కడ కూడా ఇప్పుడే వెంకటేశం అన్న చెప్పినట్టు వివిధ సౌకర్యాలు కలిగించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడానికి చేయడానికి వీలవుతుందని కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇవాళ నాన్ వైశ్యాస్కు ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయో ఇవాళ వైశ్యాస్ కూడా అదే విధంగా సౌకర్యాలు ఉన్నాయని కూడా మీకు సభాముఖంగా తెలియదు. కళ్యాణ లక్ష్మి
నాన్ వైశ్యాస్కి వస్తుంది, మనకు వస్తుంది. పెన్షన్స్ వారికి వస్తున్నాయి, మనకు వస్తున్నాయి. స్కాలర్షిప్స్ వారికి వస్తున్నాయి, మనకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్ని విధాల నాన్ వైశ్యాస్కి ఏ విధంగా ఉన్నాయో మనకు కూడా అదే విధంగా ఉన్నాయి. మీరు తప్పకుండా అన్ని కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉన్నాయి. మీరు తప్పకుండా ఏ అవసరం ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము ఇక్కడ నాయకులం అందరం ఉన్నాము. మేడం గారి దగ్గర తీసుకెళ్ళి మీకు ఏ అవసరం ఉన్నా తీర్చే వ్యక్తులమని తెలియపరుస్తూ, ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఎక్కడ భయపడే అక్కర్లేదు. మేము అందరినీ అందుబాటులో ఉండే వ్యక్తులము. మీకు ఏ విధంగా కావాల్సిన తెలియపరిచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మన ఆర్కేపురం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇంత తక్కువ సమయంలో 3 రోజుల సమయంలో మీరందరికీ ఇన్ఫార్మ్ చేసినందుకు, మీరు వచ్చినందుకు మీ అందరికీ సోదరిమణులకు ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున మీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ, జై హింద్, జై వాసవి, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై సబితక్క. డెవలప్ కావాలంటే మన కేసీఆర్ గారు ఉండాలి ఖచ్చితంగా. అదేవిధంగా మహేశ్వరం డెవలప్ కావాలంటే మన అమ్మ సబితా ఇంద్రారెడ్డి ఉండాలి. ఎందుకు ఉండాలనే విషయం ప్రతి ఒక్కరు చెప్పారు. ఇప్పుడు మనకేం చేసి ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ని సంవత్సరాలు ఉన్నాము, వైశ్యులకు మాత్రం ఎక్కడ ఏది తెచ్చుకోలేదు. ఇంతమంది ఇక్కడ ఇంతమంది ఏం జరిగిందో చెప్తున్నారు, మన గురించే చెప్తున్నారు, వేరే గురించి కాదు. కేసీఆర్ గారు రోజు చెప్తున్నారు వజ్రాయుధం ఓటు అని. వజ్రాయుధం కాబట్టి మనం అందరం కూడా ఆలోచించుకొని ప్రతి ఒక్కరు మనకి ఏం చేశారు, ఏం చేస్తున్నారు, చేసింది ఏముంది ఖచ్చితంగా ఆలోచన చేసుకొని మన ఓటు వేయాలి. మేడం గారు మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. మనకు రాష్ట్రంలో డైనామిక్ లీడర్ ఎవరంటే కేటీఆర్ గారు, మన మహేశ్వరంలో డైనామిక్ లీడర్ మన అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు. ఎందుకంటే మనకి ఏ ఫండ్స్ కావాలన్నా కొట్లాడి తేయగలుగుతుంది. ఎందుకంటే చూస్తున్నాం ఎవ్రీడే మేము ఆమె ఎంబడి ఉంటున్నాం కాబట్టి మాకు తెలుసు. పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. ఖచ్చితంగా మనకి ఏదైనా మాట ఇచ్చిందంటే ఆ మాట నిలబెట్టుకున్నంత వరకు ఎక్కడికి కూడా అందరు ఖచ్చితంగా చేస్తుంది ఆ పని. కాబట్టి దయచేసి మనందరం కూడా ఎంతో మన వయసులకు ఒక్కటే ఉన్నది ఏంటంటే మన దగ్గరికి రోజు 100 మంది వస్తారు. మన బిజినెస్ కాబట్టి మనము కూడా ప్రతి ఒక్కరికి ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా మన మేడం గారికి ఓటేయాలని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఎందరో చెప్పారు మనకి ఏం చేశారు, ఏం జరిగింది అది చెప్తున్నారు కాబట్టి ఆ వజ్రాయం దాన్ని వినియోగించుకొని మన అందరం కూడా మేడం గారికి సపోర్ట్ చేయాలని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేడం చేవెళ్ల సభలో మాట్లాడుతుంటే ఒక చోటా నాయకుడు వైశ్య కమ్యూనిటీ గురించి ఒక కామెంట్ చేశారు, నెగిటివ్ కామెంట్. నేను అనుకున్నా మేడం ఎలా స్పందిస్తున్నా అనుకున్నా. సరిగ్గా మేడం తన స్పీచ్ లో ఒక విషయం చెప్పింది, నాకు ఎంత ఇన్స్పైర్ అంటే ఇలా కూడా ఆలోచించవచ్చా. వారందరూ మొదలు మీ మాట విరదీసుకోండి మిత్రమా. వైశ్యాస్ అంటే ఈ సమాజ శరీరానికి ఒక హృదయం లాంటి వారు అని చెప్పారు. ఎట్లా పోల్చారంటే మేడం ఐ థింక్ షీ స్టడీడ్ బైబిల్స్ బీజెస్. వారందరూ ఎలాగైతే హృదయము రక్తాన్ని, న్యూట్రిషన్, పోషకాలను శరీరం యొక్క కణానికి తీసుకుపోతుందో ఉత్పత్తి అయినటువంటి వస్తువులను వ్యవసాయం దగ్గర వాడు ఉత్పత్తి చేసిన వస్తువులను మొత్తం కూడా మన గడప దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళు వైశ్యులు. యూ కెనాట్ ఇమాజిన్ యువర్ లైఫ్ వితౌట్ వైశ్యాస్ అని చెప్పారు. రెండో విషయం చెప్పారు తల్లి, ఎవరైనా తెలుసా అండి వారు ఎక్కడ నాలెడ్జ్ సంపాదించారో అంత చిన్న వయసులో. అమ్మ జగన్మాత యొక్క మూర్తులు 3. ఎవరు? బ్రాహ్మణులు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు సరస్వతి రూపం అయితే, వైశ్యులు లక్ష్మి యొక్క స్వరూపం. వైశ్య కమ్యూనిటీ మరియు మిగతా వాళ్ళు అంటే దర్శకులు, కార్మికులు అందరూ కూడా దుర్గా యొక్క స్వరూపం. ఈ 3 యొక్క సమగ్ర రూపం అమ్మవారు. ఇంకొక మాట చెప్పారు, స్వర్ణయుగం ఎక్కడున్నది ఈ భారతదేశంలో? గుప్త రాజులను మాత్రమే స్వర్ణయుగం అంటారు. మరియు ఈ దేశం గురించి ప్రపంచానికి ఎప్పుడు తెలిసింది? వర్తకుల వల్ల తెలిసింది. కనుక వర్తకులు దే ఆర్ గాడ్స్. ఇది ఒకటి చెప్పారు. ఇంకొక విషయం అమ్మగారు 2 విషయాలు చెప్పి చూస్తాం, మనందరికీ అవసరం నాకు తెలుసు. 2 విషయాలు. వారు తప్పనిసరి పరిస్థితిలో రాజకీయ రంగంలోకి వచ్చారు. తమ యొక్క 3 పిల్లలను కళ్యాణ్తో సహా 3 పిల్లలను వీపులో కట్టుకొని ఝాన్సీ రాణిలాగా కళ్యాణ్ పట్టుకొని యుద్ధ రంగంలోకి వచ్చినట్టుగా వచ్చారు. వచ్చి ఒక మహిళగా కాదు పురుషులకే ఆదర్శంగా అయిపోయారు. అటువంటి ఎస్ ఐ నో టైమ్ ఈజ్ అప్. పార్టీలకు అతీతంగా అగో వెంకటేశ్వర గారు చెప్పినట్టు నేను కూడా ఆర్ఎస్ఎస్, కానీ బీజేపీ వాళ్ళు వాళ్ళే కొట్టేశారు. కాబట్టి మేము థ్యాంక్ యూ అండి. ఎక్కువసేపు మాట్లాడాను, నాకు కూడా 9 minutes ఉంది. సభకు నమస్కారం. పెద్దల సభాధ్యక్షులు చంద్రశేఖర్ గుప్తా గారికి, వేదిక మీద గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు దయానంద్ గుప్తా గారికి, గౌరవ ఎమ్మెల్సీ గారు ఏకే మల్లేశం గారికి, సోదరులు అమరవాది లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా చైర్మన్ గారు వారితో పాటు ఉప్పల వెంకటేష్ గారికి, చైర్మన్ గారు మా ఉప్పల శ్రీనివాస్ గారికి,
అదేవిధంగా వెంకటేశం గుప్తా గారికి, రవి గారికి, శ్రీధర్ గారికి, అదేవిధంగా సురేందర్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ సోదరులందరికీ, మా రమేష్తో పాటు శ్రీనివాస్తో పాటు అందరితో ఇక్కడ ఉన్న గౌరవ పెద్దలందరికీ, మా అక్క చెల్లెలందరికీ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. పార్టీ పరంగా కూడా మా నాయకులందరూ ఉన్నారు, వారందరికీ నమస్కారాలు. ఎక్కువ మాట్లాడాను, కానీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ గారు దయానంద్ గుప్తా గారికి, చంద్రశేఖర్ గుప్తా గారికి, వెంకటేశం గుప్తా గారికి, సహకరించిన శ్రీనివాస్ గారికి, మిగతా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా గతంలో నేను ఇక్కడ కొత్తగా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చినప్పుడు నిజంగా ఇక్కడ నాకు బౌండరీస్ తెలియదు, ఎవరెక్కడ కూడా తెలియదు. ఫస్ట్ సారి మహేశ్వరం నియోజకవర్గం పోటీ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ చంద్రశేఖర్ గుప్తా గారు, అదేవిధంగా మా అమరావతి లక్ష్మీనారాయణ గారు పెద్ద ఎత్తున ఆ రోజు సహకరించి మొదటిసారి మీటింగ్ పెడితే దాదాపుగా ఒక 2000 మందితో మీటింగ్ పెట్టారు మా చంద్రశేఖర్ గుప్తా గారు. పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఆ రోజు సహకరించి ఆ రోజు మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలుపొందాను. రెండోసారి పోటీ చేసినప్పుడు సహకరించారు, ఎమ్మెల్యేగా గెలుపొందాను. ఇప్పుడు మూడోసారి పోటీ చేయబోతాను. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో మీరందరూ కూడా సహకరించి ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ పెద్దలందరినీ కోరుతాము. అదే ఎక్కువ మాట్లాడాను, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులను బేరీజ్ వేసుకొని, అదేవిధంగా కమ్యూనిటీ పరంగా దక్కిన గౌరవాన్ని కూడా బేరీజ్ వేసుకొని మరొకసారి కేసీఆర్ గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాల్సిన సమయాన్ని, సందర్భాన్ని గుర్తుపెట్టుకోమని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. వేస్తున్న ఓటును, సపోర్ట్ చేస్తున్న నాయకుని కూడా గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెద్దలు మాట్లాడుతూ మా సోదరులు వెంకటేష్ గారు చెప్పారు, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మాకు సపోర్ట్ కావాలనుకుంటారమ్మని. నేనైతే మరొకసారి నా తరఫున ఇక్కడ చంద్రశేఖర్ గుప్తా గారు కానీ, ఇక్కడ దయానంద్ గుప్తా గారు కానీ ఇక్కడ ఉంటారు మీతో పాటు. అదేవిధంగా అటుపక్క బడంపేట, మీర్పేట అటు వస్తే వెంకటేష్ గారు కూడా అక్కడ ఉంటారు. అమరావతి లక్ష్మీనారాయణ గారు అయితే కంప్లీట్గా రంగారెడ్డి జిల్లాలో అందరికీ అందుబాటులో ఉంటారు. మీకు అలాంటి అపోహలు కానీ ఆందోళన కానీ అవసరం లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మా సోదరిమణులందరూ కూడా ఈ కమ్యూనిటీలో, వైశ్య కమ్యూనిటీలో మీరెంత యాక్టివ్గా ఉంటారో వాళ్ళు కూడా అంత యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు కూడా అంతే కింది వరకు సేవలు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు సంపాదించిన దాంట్లో 10 రూపాయలన్నా సొసైటీకి ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్న మీ దగ్గరే లక్ష్మీ అమ్మవారు ఉంటారనేది మాకు అందరికీ తెలుసు. కాబట్టి అమ్మవారికి కూడా తెలుసు, లక్ష్మీదేవి గారికి తెలుసు. ఎవరి దగ్గర ఉంటే కరెక్ట్గా ఉపయోగపడుతుంది, ఎక్కడ పోతుంది, నిజంగా ఎవరు జెన్యున్గా ఉంటారు, ఎవరు కష్టపడి చేస్తారు అనేది తెలుసు. కాబట్టి అమ్మ మీ దగ్గర ఉంటుందని కోరుకుంటూ మరొకసారి ఒక 2 మాటలు చెప్తాను. ఒకటి, లక్ష్మీనారాయణ గారు అడిగినట్టు ల్యాండ్ విషయం అడిగారు. తప్పకుండా నేను మీ ఆడబిడ్డగా తప్పకుండా నేను అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తుక్కుగూడ ఏరియాలో ఖచ్చితంగా అలాట్ చేసుకొని మీతో ఖచ్చితంగా మీరు హాస్టల్ కడతారా, స్కూల్ కడతారా, కమ్యూనిటీలు కడతారా నాకు తెలియదు, కానీ ల్యాండ్ మాత్రం నేను తీసుకొచ్చి మీకు ఇచ్చే బాధ్యత నాకు. రెండోది, గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు అధికారంలోకి రాగానే గురుకులాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం అన్ని కమ్యూనిటీస్కి కూడా గురుకులాలు ఉన్నాయి, కానీ అగ్రవర్ణాలకు సంబంధించిన పేదలకి గురుకులాలు అనేది లేదు. రేపు రాగానే నియోజకవర్గానికి ఒక గురుకులం అగ్రవర్ణాల పేదలకు సంబంధించింది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. మన దాంట్లో మీ దాంట్లో చాలా మంది కింది స్థాయిలో ఉన్న వాళ్ళని నేను చూశాను, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. రెండవది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నా నియోజకవర్గంలో కానీ పక్కన సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో ఎక్కడున్నా కూడా, ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా మన కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి, పార్టీకి అండగా ఉండండి అని మరొకసారి మీకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోను, మరొకసారి మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే గతంలోకి ఇప్పటికీ మార్పు చూడండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎవరి మీద వేధింపులు లేకుండా, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా తనకు అధికారం ఉన్నా కూడా ఎవరిని వేధించాలి, ఎవరిని శిక్షించాలని కోరుకోరు. దైవ బలం సంపూర్ణంగా ఉండి దైవాన్ని నమ్మి ప్రజలను నమ్మి ఈరోజు పాలన చేస్తున్నారు కేసీఆర్ గారు. బట్ మీ అందరి ఆశీర్వాదం, ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఆశీర్వాదం కూడా మీకు చుట్టాలున్నా లేకపోతే మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్పి మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని మరొకసారి మీ అందరికీ కూడా పేరు పైన తెలియజేస్తూ, ఎక్కడున్నా ఏ కమ్యూనిటీని హక్కులు చేర్చుకున్న ఏకైక నాయకుడు కేసీఆర్ గారు.
పలానా కమ్యూనిటీ ఎక్కువ పలానా కమ్యూనిటీ తక్కువ అని కాకుండా అందరికీ కూడా ఆత్మగౌరవం నిలబడేటట్టు చేసిన నాయకుడు కేసీఆర్ గారు. మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా నాకు రోషయ్య గారు గుర్తుకొస్తారు. నేను 10 సంవత్సరాలు క్యాబినెట్లో ఉన్నప్పుడు క్యాబినెట్లో నా పక్కనే ఉండేవాడు అన్న. చాలా సీనియర్ అయినా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా డౌన్ టు ఎర్త్ మాట్లాడేవాళ్ళు. అంటే నేను చిన్నదాన్ని కొత్తగా వచ్చిందాన్ని అయినా కూడా ఆ రెస్పెక్ట్ ఇస్తూ పెద్దలు రోషయ్య గారిని చూశాను. వారి ప్రభుత్వంలో కూడా వారి ముఖ్యమంత్రిగా కూడా నేను మంత్రిగా పనిచేసే అదృష్టం కలిగింది. మిమ్మల్ని ఎక్కడ చూసినా కూడా నేను రోషయ్య గారిని గుర్తు చేసుకుంటూ ఉంటాను. మరొకసారి మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను, మీరందరూ సహకరించి ఆశీర్వదించి టీఆర్ఎస్ పార్టీని గెలిపించమని, ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా మరొకసారి మీ అందరి ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ